హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతపింగ్ గురు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టీఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉంది కదండీ! దానికి సంబంధించిన విషయాలను మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మీరు గనక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఎప్పుడు కూడా మనకి మంచి అప్డేట్ విషయాలు మాత్రమే తెలియజేయడం అవుతుందండి. మీకు తెలియని విషయాల్ని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు చాలా మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఫేక్ వీడియోస్ వస్తున్నాయి కదా! అప్లికేషన్‌లు అక్కడ పడిపోయినాయి, ఇక్కడ పడేశారు అవని. అందుకని చాలా మంది కొంతమంది నా అప్లికేషన్ వెళ్ళిందో లేదో, ఆ పడిపోయిన అప్లికేషన్‌లో నాదుందో, వాళ్ళు పడేశారో అని కొంచెం టెన్షన్‌లో ఉంటున్నారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా భరోసా కల్పించడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకొస్తున్నాను. చాలా మంది చెప్పినట్టుగా మీ అప్లికేషన్‌లో ర్యాపిడో వెళ్తుంటే పడిపోవడం, ఎవరు పట్టుకెళ్ళినా పడతాయండి. కింద పడినప్పుడు తీసుకోవడం తప్పేమీ కాదు. సో, అవి మనం జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో అయితే పట్టుకెళ్లారు కదా! ఎవరైనా సరే. మీకు ఇంకొక కొత్త విషయం ఏంటంటే టీఎస్ గవర్నమెంట్ కూడా మీకు త్వరలో వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టబోతుందండి. సో, ఆ వ్యవస్థ వస్తే మీకు ఈ టెన్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే మీ వీధిలో అమ్మాయే మీ పక్క వీధిలో అమ్మాయి మాత్రమే మీకు తెలిసిన అమ్మాయే కాబట్టి, సో, మీకు ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు. ప్రస్తుతానికైతే నా అప్లికేషన్ వెళ్ళిందా లేదా అనే టెన్షన్ ఉంటుంది కదా! సో, మీ అప్లికేషన్‌లన్నీ కూడా కొంచెం టైం పడుతుందండి ఆన్‌లైన్ అవ్వడానికి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. అప్లికేషన్ చేయడానికి. అవి మీరిచ్చిన అప్లికేషన్స్ అన్నీ మ్యాండేటరీగా ఇచ్చారు కదా! ఒక అప్లికేషన్ ఇచ్చి దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయమన్నారు. అలా మీరిచ్చిన ప్రతి అప్లికేషను కూడా కొన్ని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ చేయడము. అయితే మీ అప్లికేషన్ ఆన్‌లైన్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు మనకి టీఎస్ గవర్నమెంట్ ఒక వెబ్‌సైట్ ఇచ్చిందండి. ప్రజా పరిపాలన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే వెబ్‌సైట్ ఇచ్చింది. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు మీ అప్లికేషన్ ఆన్‌లైన్ అయిందో లేదో తెలుస్తుందండి. ఒకేళ ఆన్‌లైన్ అవ్వకపోయినా మీరేం టెన్షన్ పడవద్దండి. అన్ని లక్షల అప్లికేషన్‌లు ఉన్నప్పుడు ఎవరికైనా సరే కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే నేను ఒక వాలంటరీగా వర్క్ చేశాను. మేము ఒక 50 ఫ్యామిలీస్‌లో ఒక 20 మెంబర్స్ ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటారండి మాకు. ఏ పథకానికైనా సరే. అది పెన్షన్ అయినా సరే, లేదంటే చేయూత అయినా సరే, ఏదైనా స్కీమ్‌కి. సో, మేము ఒక 20 అప్లికేషన్‌లు చేయడానికి మాకు ఒక 15 డేస్ టైమ్ ఇస్తున్నారు. ఒక మనిషికి మాకే ఒక 15 డేస్ టైమ్ ఉంటే, అన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ డేసే పడుతుంది. కనీసం ఒక 100 డేస్ టైమ్ అడుగుతున్నట్టున్నారండి గవర్నమెంట్. సో, మీరేం టెన్షన్ పడవద్దు. ఈ 100 డేస్ లోపు మీ అప్లికేషన్ అయితే కంపల్సరీ ఆన్‌లైన్ అయిపోతుందండి. కాకపోతే ఏదైనా కొత్తలో కొంచెం భయంగానే ఉంటుంది. మనం ఒక ఇల్లు మారితేనే మనకి చాలా టైం పడుతుంది. ఆ ఇంట్లో మనం పూర్తిగా సర్దుకోవడానికి, ఆ ఇల్లు మనకి అలవాటవ్వడానికి మనకొక 2 మంత్స్ టైం పడుతుంది. ఆ ఇల్లు మనం సర్దుకోవడానికి 1 వీక్ టైం పడుతుంది. ఆ పరిసరాలను అలవాటు చేసుకోవడానికి 15 డేస్ పడుతుంది. మనం ఓన్ చేసుకోవడానికి ఖచ్చితంగా 2 మంత్స్ ఖచ్చితంగా పడుతుంది. సో, మీకు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైమే తీసుకోవచ్చు. మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలండి. వేరే గవర్నమెంట్ వాళ్ళు ఎలా అంటున్నారు, దీన్ని ఆన్‌లైన్ చేయొచ్చు కదా! ఒక వెబ్‌సైట్ రూపొందించాలంటే గవర్నమెంట్‌కి చిటికలో పని కదా! ఎంత టైం పడుతుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళకి కూడా మనం కొద్దిగా టైం ఇవ్వాలి కదండీ! సో, నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా అప్లికేషన్ పడిపోయిందని మనం వీడియోలో యూట్యూబ్‌లో చూసాం కదా! షార్ట్స్‌లో కొంతమంది చూపిస్తున్నారు. నేను కూడా మార్నింగ్ ఒక వీడియో చూసాను. ఆహ్, ర్యాపిడో బైక్ మీద తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని. ర్యాపిడో బైక్ అనేది మనల్ని తీసుకెళ్తుందండి. ఒక మనిషి ప్రాణాన్ని వేరే చోటకి చేరవేస్తుంది. మనం వెళ్ళాల్సిన గమ్యానికి తీసుకెళ్తుంది. అలాంటిది ఒక అప్లికేషన్ తీసుకెళ్దా అండి? సో, మీరు అటువంటి బెంగలేం పడొద్దు. అప్లికేషన్ పడిపోతే ఇప్పుడు మనమైనా మన అప్లికేషన్ పట్టుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు గమనించారో లేదో మన అప్లికేషన్ కూడా కింద పడిపోతుంది. మనం కూడా తీసుకునే వెళ్తాం. మనం మాత్రం పర్ఫెక్ట్‌గా మన అప్లికేషన్‌ని ఒక ఇనపెట్టెలో పట్టుకెళ్ళి ఇవ్వం కదండీ! అదేమీ మన ఓటు కాదు. ఎందుకంటే ఇంకొకరు దొంగిలిస్తారనుకోవడానికి. మీ అప్లికేషన్ వేరే వాళ్ళకి ఎందుకు పనిచేయదు. ఒక పొట్లం కట్టుకోవడానికి తప్ప ఇంక దేనికి పనిచేయదు. సో, మీరు ఏ టెన్షను పడవద్దు. మీ అప్లికేషన్ ఎవరో అమ్మేసుకొని, చేసేసుకునే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతీది కూడా బయోమెట్రిక్ ద్వారానే అవుతుంది. సో, నా అప్లికేషన్ పోయింది. దాంతో ఏదైనా ఇల్లీగల్ మీరొక్కటే గమనించుకోండి. మీరు అప్లికేషన్ పెట్టారా? అని చెప్పేసి మీకు ఎవరు ఫోన్ అయితే చెయ్యరు. అలా చేసి మిమ్మల్ని ఓటీపీలు అడగడం లాంటివి మాత్రం ఉండవు. అలా జరిగితే మాత్రం కంపల్సరీ మీ అప్లికేషన్ ఫ్రాడ్ జరుగుతుందని అర్థం. అవతల వాళ్ళు ఎవరైనా మీ వివరాలు సేకరించి మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నామని కొట్టేయడానికి అలా అడుగుతూ ఉంటారు. సో, మీరెవరికీ కూడా ఫోన్ ద్వారా, ఓటీపీల ద్వారా మీ సమాచారాన్ని ఇతరులకు దయచేసి అప్పగించొద్దండి. దయచేసి మీరైతే ఎవరు టెన్షన్ పడవద్దండి. ఇప్పుడు మనకి టీఎస్ గవర్నమెంట్ కూడా ఒక వెబ్‌సైట్ ఇచ్చింది. ఆ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకునే విధానాన్ని నేను మీకిప్పుడు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. చాలామంది వీడియో చూసిన వాళ్ళు కొంతమంది మంచిగా కామెంట్ చేస్తున్నారు. ఓకే. కొంతమంది టైం వేస్టు, సోది చెప్పకు అని అంటున్నారండి.
మనం పుట్టాలన్నా 9 నెలలు టైం పడుతుందండి. మనం ఇలా ప్రెగ్నెంట్ అవ్వగానే పిల్లలు కనేయడానికి అవ్వదు. దేనికైనా సరే ఓపిక కావాలి. నేనేమి మిగతా విషయాలన్నీ సోదేమి చెప్పట్లేదండి. ఇవన్నీ జరుగుతున్న విషయాలే. ప్రతి మనిషికి ఉన్న టెన్షన్స్‌నే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒక ఆయన మొన్న కామెంట్ చేశారు. సోది చెప్పకు డైరెక్ట్‌గా పాయింట్‌కి రా అని. నేనంతా క్లియర్‌గా చెప్పానండి. చాలా మంది వీడియో చూడకుండా మిషన్ వీడియో కామెంట్ చేశారు నాకు. కామెంట్ సెక్షన్‌లో అక్క ఇంకా రాలేదు కదా అని. సో, నేను దానికోసం ఇంకో వీడియో చేయాలనుకుంటున్నానండి. చేస్తాను కంపల్సరీ. కొంతమంది వీడియోలో సోది చెప్పొద్దు. దయచేసి పాయింట్‌కి రా అంటున్నారు. ఏదైనా సరే మీకు డైరెక్ట్‌గా నేను వెబ్‌సైట్ వచ్చింది చెక్ చేసుకోండి అంటే అర్థం కాదు కదండీ. సో, ప్రాసెస్‌ని చాలా మంది వీడియోలు చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తారండి ఈ వీడియో. చూసిన వాళ్ళు కొద్ది మందికైనా అనిపిస్తుంది. సరే మన అప్లికేషన్ కూడా ఉండే ఉంటుంది. టెన్షన్ పడకూడదని. నాకు ఫస్ట్ టైము నేను ఏపీలో ఉంటున్నానండి. నాకు అమ్మఒడి పడలేదు. నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను కదా! సో, నేను చాలా సార్లు ఒక 1 ఇయర్ మొత్తం తిరిగానండి. 1 ఇయర్ మొత్తం తిరిగితే రెండో సంవత్సరం నుంచి నాకు అమ్మఒడి పడింది. ఎందుకంటే వాలంటరీగా వర్క్ చేయడం వల్ల నా ఆధార్ కార్డ్‌కి గౌరవేతనం తక్కువేస్తున్నా గవర్నమెంట్ దాంట్లో దృష్టిలో గవర్నమెంట్ నుంచి నేను డబ్బు పొందుతున్నాను కాబట్టి నాది ఇనెలిజిబుల్‌లోకొచ్చేసింది. సో, మేమందరం కూడా వాలంటీర్స్ అందరూ ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే మా హస్బెండ్ పేరు మీద అమౌంట్ పడిందండి. సో, దేనికైనా కొద్దిగా టైం పడుతుంది. మనం ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అందుకుంటామండి. మనం ఎవరం కూడా టెన్షన్ పడక్కర్లేదు. ముఖ్యంగా రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం అందుతుంది. లేని వాళ్ళు ముందు రేషన్ కార్డ్ పొందుతారండి. ఆ తర్వాత నుంచి అందుతుంది. దేనికైనా కొద్దిగా సమయం పడుతుందండి. దానికి సహనం కావాలి. అంటారు కదా! మన విజయానికైనా సహనం కావాలి, సమయం రావాలని. సో, మనం వెయిట్ చేద్దాం. నేను ఈ వీడియో ద్వారా మీకు మీ అప్లికేషన్‌ని చెక్ చేసుకునే విధానాన్ని చెప్తానండి. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దండి. ఎవరికైనా ఈ విషయాలు బోర్ కొడితే మాత్రం ఇక్కడి నుంచి వీడియోని స్కిప్ చేసి డైరెక్ట్‌గా అందులోకి వెళ్లి చూడొచ్చు. సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నాకు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన స్కీమ్స్‌లో దేని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో అందిస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో స్టార్ట్ చేద్దామండి. దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనక ప్రజా పరిపాలనలో గనక అప్లికేషన్ ఇచ్చుంటే గనక మీరు మీ అప్లికేషన్ ఆన్‌లైన్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ వివరాలు నేను తెలియచేస్తున్నాను. దయచేసి మొదటిసారిగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజాపాలన.తెలంగాణ.gov. అప్లికేషన్ స్టేటస్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. దయచేసి మీరు ఈ లింక్ ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ స్టేటస్‌ని తెలుసుకోగలరు. మీరిచ్చిన అప్లికేషన్‌లో ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని మీకిస్తారు కదండీ! మీరిచ్చిన అప్లికేషన్ కింద ఉంటుంది. పక్కన మీ అప్లికేషన్ నంబర్ ఇస్తారు. మీరు సరిగ్గా చూస్తే అక్కడ కటింగ్ నంబర్‌తో ఉంటుందండి. మీరిచ్చిన ఏ అప్లికేషన్ అయినా సరే ఆ రసీదు ఇస్తారు. ఆ రసీదు నంబరు మీరు నోట్ చేసుకొని దాని ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే వెబ్‌సైట్‌లోకి ఆన్‌లైన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో, వెంటనే మీ అప్లికేషన్ గనుక ఆన్‌లైన్ అయిపోయి ఉంటే ఇలా ఓపెన్ అవుతుంది మీ వివరాలతో. పూర్తి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మీరు ఎలిజిబుల్ అని వస్తుంది. మీ అప్లికేషన్ పరిశీలనలో ఉంది అని వస్తుంది. ఒకేళ మీరు గనక మీ అప్లికేషన్ నంబర్ కొట్టినప్పుడు మీ అప్లికేషన్ నంబరే నేను ఒకటి చెప్తున్నానండి. నాకు తెలిసింది నేను జస్ట్ నార్మల్‌గా కొడుతున్నాను. 6371673 ఈ నంబర్ నేను టైప్ చేస్తున్నాను. వ్యూ స్టేటస్ కొడుతున్నాను. నో అప్లికేషన్ ఫౌండ్ విత్ దిస్ అప్లికేషన్ నంబర్ ఇలా వచ్చిందండి. సో, అప్లికేషన్ ఇంకా ఆన్‌లైన్ అవ్వలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం పడుతుంది. ఇంతమంది ఇచ్చారు కదా! ఇన్ని లక్షల అప్లికేషన్లు అంటే ఎవరికైనా సరే టైం పడుతుంది. సో, మనకి ఒక నాకు తెలిసి 90% 3 మంత్స్ వరకు టైం తీసుకుంటారండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉంటుందండి మీరు ఎలిజిబుల్ అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.